హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ మామ ఛానల్. ఈ రోజు నుంచి మనం కరెక్ట్గా 7 రోజుల్లో మనం ఒక సినిమా తీయబోతున్నాం. కరెక్ట్గా 7 రోజుల్లో మనం ఒక సినిమా తీయబోతున్నాం. సో దాన్ని బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ మనం ఎలా వర్క్ చేయబోతున్నాం అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీ అందరు రెడీయా? ఏంటి 7 రోజుల సినిమా తెస్తా నువ్వు? ఈ మధ్య సిరీసే నువ్వు ఫాస్ట్ గా తెస్తలేదు, సినిమా తెస్తావంటే మేము నమ్మాలా? టీం అందరు టైంకి వస్తే మనం బాగానే తెస్తాం, వీళ్ళు లేటుకి వచ్చి నన్ను అంటారు పెద్ద. అబ్బా చా ఒక్కటి ఇచ్చానంటేనా? అలా పేరు చూసుకోండి, అందుకే లేట్ అవుతుంది. వీళ్ళేమో లేటుకి వస్తారు. ఆ మౌనిక గారు, శృతి గారు, ఆ నవ్య, హర్షిత వీళ్ళందరూ ఉన్నారు. మౌనిక గారిని పిలిచాం మేకప్ వేసుకొని రావడానికి సాయంత్రం. ఇంకా నవ్య అయితే చెప్పక్కర్లేదు, పొద్దున్న పిలితే సాయంత్రం 6ంటికి వచ్చింది. వచ్చి కూడా అని. ఇంకా శృతి గారు అయితే చెప్పక్కర్లేదు, ఎప్పుడే గుళ్ళు గోపురాలు తిరుగుతారు, ఏ పని పాట ఉండదు. ఏమంక ఇంకా చెప్పక్కల టిఫిన్ కొట్టు భారత్ పొద్దున్న నుంచి అట్లా వేసుకుంటారు. వీళ్ళు రారు పెద్ద, దాన్ని నేను చేయాలంటే ఎట్లా కుదిరి వీళ్ళు కూడా వచ్చి కొంచెం ముందుగానే స్టార్ట్ చేసుకుంటాను కదా. నేను లేసేది రెక్కాడితే కానీ ఒక్కాడదు. ఈ డైలాగ్ విని 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 వినకు నేర్చుకో. అవి చూసుకోండి, వీడియోలు వద్దు. తల్లో పేలు, ముక్కుల పక్కు ఇవి చూసుకోండి, సరిపోయింది. సో వీళ్ళు సీరియస్గా ఉండరు, నేను ఇప్పుడు సీరియస్గా ఉంటున్నాను. ఇప్పుడు నుంచి మేము చూస్తాం. 7 రోజుల సినిమా ఎలా తెస్తా? 7 రోజుల్లో సినిమా తెస్తాను. మరి మీరు కూడా అట్లాగే సపోర్ట్ చేయాలి, అప్పుడు తీసి చూపిస్తా. ఓకేనా? మరి ఛాలెంజా? సరే, నేనే ఛాలెంజ్. ఈ రోజు నుంచి 7 రోజుల్లో మనం సినిమా తీయబోతున్నాం. సేమ్ టీం, పార్ట్ టీమే ఉంటుంది. సూపర్ మామ 007 హీరోయిన్ నవ్వే సో మీరు కూడా ఎలా తెస్తానో ఏంటో మీరు చూడాలి, మాతో పాటు ఫాలో అవ్వండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. మీకు స్క్రిప్ట్ రైటింగ్ ఎలా చేయాలి, కాన్సెప్ట్ ఎలా తెస్తాము, మేము ఎలాంటి జోన్ ఎంచుకోబోతున్నాం అనేది చూద్దాం. ఎలాంటి తెద్దాం? హర్రర్ తెద్దామా? నన్ను అడుగుతున్నాడు చూద్దావిడు. బుడతాన్ని పెట్టి హర్రర్ తెద్దాం. ఏం తెద్దాం చెప్పు. అమ్మో ఏంది? దయ్యాల సినిమా తెద్దామా? అమ్మో తెద్దాం అంట. ఓకే, దయ్యం నువ్వే. నేను విడిగా తొక్కనే భయం వేసింది నాకు. ఇంకా నువ్వు దయ్యంగా వచ్చంటే నేను అయిపోవాలి. ఇంకా ఇంకేం కాన్సెప్ట్? ముందు స్టోరీ, ముందు కాన్సెప్ట్ కావాలి కదా. ఏ కాన్సెప్ట్ మీద తెద్దామో ప్రిపేర్ అవుతాం. సో మా వాళ్ళు ఏ కాన్సెప్ట్ ఇంకా అన్ని మేము ఆలోచిస్తే వీళ్ళు మాత్రం అట్లేసుకొని వచ్చేసి యాక్టింగ్ చేసేద్దాం. కష్టపడి స్క్రిప్ట్ రాయాలి, నైట్ వర్క్ చేయాలి. ఇదిగో ఇలాంటి వాళ్ళు సార్ చేపించాలి. ఈ పిల్ల గంటకు సీన్ చేసిద్ది. సో ఈ పిల్ల సరే అయితే ఈసారి నీతోనే పెట్టి చెప్తాను. సరిగ్గా చేయకపోతే అప్పుడు ఉండి. దయ్యం సినిమా వద్దు, కామెడీ స్టోరీ చేద్దామా? కామెంట్ చేయండి. మంచి జోన్ కామెడీ, హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్, ఒక మంచి విలేజ్ అట్మాస్ఫియర్, ఒక మంచి సిటీలో పాష్ లైఫ్, ఒక మంచి ఇంకా 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 ఇప్పుడున్న ప్రజెంట్. ముందు ఒక మంచి కాన్సెప్ట్ స్టార్ట్ చేయాలి. నేను జోన్స్ ఎత్తుకుతున్నాను, మంచి జోన్స్. సో ఎందుకంటే ఇదే ఎప్పుడైనా మనం స్టార్టింగ్ స్టేజ్ ఒక సినిమా ఏదైనా ఒక కథ మొదలవ్వాలంటే ఏ జోన్తో స్టార్ట్ చేయాలి? యాక్షన్, క్లైమాక్స్ ఇలాంటివి. చెప్పమ్మా, చల్లగాలి ఉందని తీసుకొచ్చి సైలెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం కాన్సెప్ట్ చేయాలి చెప్పు? 7 రోజుల్లోనే కాన్సెప్ట్ మీరే కామెంట్ చేయండి ఏం తీయాలనేది. అలాగే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చిన్న పిల్లలు అలాగే పెద్దవాళ్ళు బయట అయితే తిరగొద్దు. ఈ ఎండకి మజ్జిగలు అలాగే సబ్జా వాటర్ అలాంటివి తాగండి అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంటికి వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇరిగాయని సమాజానికి మాత్రం మెసేజ్లు ఎత్తారు. కాఫీ కాఫీ అంటే చంపుతావు. కాఫీ ఎవరండి? గెస్ట్ వచ్చినప్పుడు గెస్ట్ అది సార్ అయితే ఇస్తారండి కాఫీ. మాటికి రోజు 4 సార్లు ఇస్తారు. ఎవరన్నా చెప్పండి. అంతే కాఫీ. మరి టిఫిన్ కొట్టు పెట్టినప్పుడు టిఫిన్ కొస్తే అట్లాగే అంటారా? ఊరంతా చెప్పాను టిఫిన్ బండి. భారత టిఫిన్ సెంటర్ వెరీ ఫేమస్. అవునండి, మాది టిఫిన్ బండి. మీరు కూడా తినాలనిపిస్తే వచ్చేయండి శ్రీలంకకి. బాయ్. ఎక్కడికి బాయ్. సో ఇప్పటి నుంచి స్క్రిప్ట్ వర్క్ మన ఆర్టిస్ట్, ఇంకొక ఆర్టిస్ట్ అటు చూడండి వస్తుంది. నెక్స్ట్ ఎప్పుడు తెద్దాం?
సమ్మర్ హాలిడేసేనా? హాలిడేస్ ఇచ్చారా? సో ఇప్పుడు సిరీస్ చిన్నపిల్లలతో తెద్దాం అనుకుంటున్నాం. చిన్నపిల్లలతో హర్రర్ బాగుంటుంది, సస్పెన్స్ థ్రిల్లర్ చూద్దాం. నాకు ఎక్కువ ఇప్పుడు తీసిన దాన్ని బట్టి చూస్తే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ మీద ఏదైనా కాన్సెప్ట్ అనుకుంటున్నాను. సో నేను కాన్సెప్ట్ అనుకొని మీకు అప్డేట్ ఇస్తాను. సో మీరు కూడా ఒక మంచి థీమ్స్ ఏమైనా ఉంటే విలేజ్ అట్మాస్ఫియర్ మీద చేయండి. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు మమ్మల్ని ఆల్రెడీ వీడియోస్ చూసుంటారు. కింద స్క్రీన్ మీద వేస్తున్నాం. ఇది మందే మొత్తం అనే. సో ఇది చూసి ఎలా ఉందో ఇవన్నీ మేము తీసాం. ఇప్పటి నుంచి కొంచెం వైట్ ఇదొద్దు, ఇది కావాలి మనకి. అంటే నో రీల్స్, షార్ట్ ఫిలిం. సో మాతో పాటు మీరు కూడా షూటింగ్కి చూద్దాం, మేకింగ్ చూద్దాం. రిలీజ్ అవ్వకముందే షూటింగ్లు నేను ప్రతిరోజు అప్డేట్ స్క్రిప్ట్ రాసేటప్పుడు నా ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటాను. అట్లాగే మీరు కూడా మాకు చెప్పండి. సో సూపర్ మమ్మ గణేష్ డైరెక్షన్ చేయబోతున్నాడు. సో దానికి మీ సపోర్ట్ కావాలి. మా టీం అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. ఈసారి మీ ద్వారా బెటర్ షార్ట్ ఫిలిం తెస్తామని. వీళ్ళకి లేని నమ్మకం మీకు నా మీద ఉందని నాకు తెలుసు. చూద్దాం ఫ్రెండ్స్. బాయ్. కొంచెం ఆర్టిస్టులు కామెంట్లు పెట్టండి. మౌనిక గారికి, శృతి గారికి వీళ్ళు సరిగ్గా చెయ్యట్లేదు. నేను చెప్దామంటే మొహమాటంగా ఉంది నాకు. మీరు కామెంట్లు పెడితే కనీసం తెలుసుకుంటారు వాళ్ళు. నవ్యం అంటే ఎవరు పెట్టరండి కామెంట్లు. హరిస్తాం అనే డైలాగ్ చెప్పి వెళ్ళిపోయింది. పెడతాండి మీరు కామెంట్లు పెడితే మా వాళ్ళు తెలుసుకుంటాను. నేను చెప్పాలంటే కొంచెం మౌనిక గారు అలాగే హర్షిత గారు వచ్చి కుమ్మేయండి. శృతి గారు వీడియో ఏదైనా ఉంటే ఎడిటింగ్లో కట్ చేసేసాయి. ఎందుకంటే కొంచెం డేంజరస్ అది. ఈసారి ఉన్న టీం అందరితోనే ఒక మంచి స్మాల్ సినిమా. దానికి టైటిల్ వచ్చి బా మీద ఏదైనా చెప్పండి, చేద్దాం. వర్కింగ్ టైటిల్ లేదు. మనం ముద్దులు బావ తీసావు కదయ్యా, చాలే ఇంకా. ముద్దులు బావ ఎంత రొమాంటిక్ సిరీస్. జనాలు పాపం ఎంత ఆదరమ్మని వచ్చింది. లేట్ అయింది కానీ అప్లోడింగ్ కానీ బాగానే ఉంది. ఇంకా ముద్దులు బావ వద్దు. ఇంక కుళ్ళు ముగ్గురు వరదలు అంటే తట్టుకోలేకపోతున్నారు ఈ సమాజం. మంచి సిరీస్ తో వద్దాం. సో నేను కాన్సెప్ట్ రాసేటప్పుడు మీకు మళ్ళీ గెట్ బ్యాక్ అవుతాను. సో నా ఐడియాలజీ ఎలా వస్తుంది, నెక్స్ట్ కాన్సెప్ట్, దీన్ని స్టోరీ ఎలా డెవలప్ చేస్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న ఇన్స్టాగ్రామ్కి హాయ్ అని పింగ్ చేయండి. మనం కాల్ చేస్తాం. మనం కనెక్ట్ అయ్యి స్క్రిప్ట్ డిస్కషన్స్ అవి చేద్దాం. మీరు కూడా మాతో జాయిన్ అవ్వచ్చు. కామెంట్లో పెట్టిన ప్రతి ఒక్కరికి నేను రెస్పాన్స్ ఇస్తాను. సో దాంట్లో మనం ఇంకా డిస్కషన్ చేసుకోవచ్చు. వీ బోత్ మేకింగ్ ఏ షార్ట్ ఫిలిం. కాదు ఇది సినిమా. నేను ఎక్కువ సినిమానే అంటాను, షార్ట్ ఫిలిం అన్న పదం వాడను. ఎందుకంటే నాకు పెద్ద స్కేల్లోనే ఇష్టం, చిన్న నాకు కాను. ఈ రీల్ సిరీస్ అనేది కొంచెం సబ్స్క్రైబర్ల కోసం, అది కొంచెం వచ్చి జనాల్లో మేము అలవాటు పడి మా మీద మీకు ట్రస్ట్ వచ్చి వీళ్ళు బాగా తీస్తారన్న ఫీల్ వస్తే అప్పుడు మేము కంటిన్యూగా లాంగ్ ఫామ్ వీడియోసే తీస్తాము. ఇప్పటికైతే ప్రజెంట్ షార్ట్ సిరీస్, ఇప్పుడు తీసేది సినిమా. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సూపర్ మమ్మ ఛానల్. పాత వీడియోలన్నీ చూసి ఒకసారి కామెంట్ చేయండి. మా డైరెక్షన్ ఎలా ఉంది, ఎడిటింగ్, డబ్బింగ్ ఓవరాల్ ఎలా ఉంది, ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం తెలుసుకుందాం. ఇప్పుడు నుండి స్టార్ట్ చేద్దాం కలిసి వర్క్ చేయడం. వీళ్ళకి కూడా చెప్పండి మనం ఈసారి కుమ్మేస్తున్నాం అని. అలాగే మేము చూద్దాంగా. థ్యాంక్ యూ గైస్. సీ యూ టాటా.